మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడారపు యొక్క మందిరాన్ని నిలవబెట్టాల. దిస్ ఈజ్ అనదర్ థింగ్ దట్ ఈస్ టు బి డన్ ఇన్ ద ఫస్ట్ మంత్. వాట్ ఈస్ దట్? ప్రత్యక్ష గుడారం అంటే మనకు తెలుసు, ఇట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నివాస స్థలం. ఐగుప్తులోంచి బయటకు వచ్చేసానంటే సరిపోలేదు. దేవుడు ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చింది ఎందుకంటే నేను ఏదో అరణ్యంలో తిప్పడానికి కాదు, కనాను తీసుకెళ్లాలా, నీ మధ్యలో ఆయన నివసించాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐగుప్తులో ఉన్నంతకాలం ప్రత్యక్ష గుడారం కట్టమని ఆయన ఎప్పుడూ అడగలేదు. జాగ్రత్తగా గమనించండి. అది వాళ్ళు ఇశ్రాయేలీలే, కానీ వాళ్ళు దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నప్పటికీ, వారు అబ్రాహాం సంతానమైనప్పటికీ, లోకములో వాళ్ళు జీవించినంత కాలము, సాతాను బానిసలుగా జీవించినంత కాలము నా గుడారాన్ని కట్టు అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. గాడ్ విల్ నెవర్ టెల్ టు ఎన్ అన్రిపెంటెడ్ పర్సన్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్. చాలా మంది మన యొక్క సంఘాల్లో వాడు మారు మనసు పొందడు, వచ్చి తబలా వాయింతుంటాడు. వాడు మారు మనసు పొందడు, కీబోర్డ్ వేస్తూ ఉంటాడు. ఇంకో మాట చెప్తే ఇంకా మీకు ఏదో అనిపిస్తుంది, మారు మనసు పొందకుండా వాకింగ్ కూడా చెప్తుంటాడు. స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఎవరంటే నేనే. మారు మనసు పొందక ముందు 3 మెసేజ్లు ఇచ్చాను. చాలా మందికి తెలియదు, తర్వాత మారు మనసు పొందా. ఎందుకంటే ఎవడో అడుగుతాడు, ఓ మెసేజ్ కాదని లేక ఏదో మొత్తం మీద నా స్థితి నాకు తెలుసు, కానీ అయినా కానీ వాళ్ళు ఏదో అంటే స్టార్టింగ్ డేస్లో వెన్ ఐ వాజ్ 21 years of age, at the age of 21 నేను మారు మనసు పొందా. నవ్ ఐ am 60. కాబట్టి మారు మనసు పొందక ముందు కూడా నేను 3 మెసేజ్లు ఇచ్చాను యూత్ మీటింగ్లో. దేవుడు ఇవ్వమని ఎప్పుడు అడగడు. ఐగుప్తులో ఉన్నంత కాలం కూడా నా ప్రత్యక్ష గుడారాన్ని మీరు కట్టండి, నేను మీ మధ్యలో ఉంటానని చెప్పేసి దేవుడు ఏమనలేదు. ఈ రోజున మనం చూస్తే ఎంతో మంది వాళ్ళు మారు మనసు పొందరు. దేవుని మందిరానికి ఓకే నేను $100 ఇస్తున్నాను తీసుకో, ఓ $1000 ఇస్తున్నాను తీసుకో, నీ డబ్బులు అక్కర్లేదు అసలు అక్కడ. ఫర్ దట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ రివార్డ్. నీ సంతృప్తి కోసం ఇస్తూ ఉంటాం అంతే. అంచేతనే భక్సింగ్ గారు చాలాసార్లు చెప్పాడు, చందా వేసేటప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే నీ అర్పణలు దేవుడికి అర్పించగాని. అదే ఇంచుమించు అన్ని సంఘాల్లో కూడా నేటి దినాల్లో జరుగుతూ ఉంది. మారు మనసు పొందని వ్యక్తి వారి మధ్యలో దేవుడు నివసించడు. ఆయన మందిరం కట్టమని నిన్ను అడగడు. అవుట్ ఆఫ్ యువర్ ఓన్ ఇమోషన్, అవుట్ ఆఫ్ యువర్ అంబిషన్, డిజైర్ నువ్వు చేస్తూ ఉండొచ్చు. దేవుని సేవలో పని కూడా అంతే. మారు మనసు పొంది అంటే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత, yes, I want to dwell among you. You prepare a dwelling place for me. దేవుని యొక్క ఆశ ఎప్పుడు కూడా ఆది నుంచి కూడా తన ప్రజల మధ్యలో ఉండాలనేటువంటిదే. 7 సందర్భాల్లో మనం చెప్పుకోవచ్చు. ఏదేనులో ఆదాముతోనూ హవ్వతోనూ ఉన్నాడు. ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఇన్ ద కూల్ ఆఫ్ ద డే, చల్ల పూట వేళ ఆయన వస్తూ ఉండేవాడు. ఎందుకంటే తన పిల్లలతో ఉండాలని. మనం అందరం ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటున్నాం, కానీ ఆఫీస్ వాళ్ళు మనకు జీతం ఇచ్చినా కానీ ఆఫీసులో ఉండేదానికన్నా మన ఇంటిలో పిల్లలతో ఉండటం మనకు ఆనందం. ఎప్పుడు ఆఫీస్ అయిపోతా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. అమెరికాలో మిమ్మల్ని తొందరగా వదలరు. 10 అంటే 10, సాయంత్రం 5 అంటే 5. మాకు ఇండియాలో అలా కాదు, ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అది ఆ పని ఉంది, ఈ పని ఉందని చెప్పేసి వచ్చేస్తుంటాం. ఎందుచేతనో ఆ పిల్లలతో గడపాలని, భార్య పిల్లలతో గడపాలని, లేదా భర్త పిల్లలతో ఇంట్లో ఉండాలని చెప్పి. ఎందుకంటే ఆ సంతోషం వేరు. మన ఇంట్లో పెద్ద వస్తువులు లేకపోయినా, ఆఫీస్లో ఉన్నలాగా ఏసీ రూమ్ మాకు ఇంట్లో లేకపోయినా ఇంట్లో సంతోషంగా ఉంటుంది. కారణం ఏంటంటే మన పిల్లలతో సంతోషం. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. ఆల్వేస్ హీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద వర్షిప్ ఆఫ్ ద ఏంజల్స్ ఇన్ హెవెన్. తన పిల్లలతో 4 మాటలు మాట్లాడితే అది ఎంతో సంతోషం. అందుచేతనే ఏదేనులో ఆదాముతో ఉన్నాడు ఫస్ట్. తర్వాత మోషేని అరణ్యంలో ఒక ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. ఇట్ ఈజ్ ఎ స్మాల్ ట్యాబర్నకల్, ఇట్ ఈజ్ అన్ అగ్లీ లుకింగ్ ట్యాబర్నకల్. ఆ తోళ్ళు గీళ్ళు చేశారు దాని మీద. అయినా కానీ వచ్చి ఉంటానన్నాడు. మూడవదిగా సొలొమోను దేవాలయంలో ఉన్నాడు. మహాకాశములు పట్టజాలని దేవుడు అరణ్యంలో చిన్న గుడారం. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ట్యాబర్నకల్? 75 feet వైడ్ అండ్
అనదర్ 150 అది లెంగ్త్, మొత్తం అంతా కలిపి. కాబట్టి దేవుడు ఉన్నాడు అక్కడ వాళ్ళతో పాటు. కాబట్టి సహోదరుడా సహోదరి, మొదటి నెలలో హ్యావ్ యు బికమ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. ఏదేనులో, మోషే గుడారంలో, సొలొమోను దేవాలయంలో ఉన్నాడు. జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యాలు మరలా బాగు చేసిన దేవాలయంలో అక్కడ కూడా యెహోవా మహిమ ఆలయమును నింపెను అని చెప్పేసి మనం చూడగలం. ఈ కేమ్ డౌన్. ఓల్డ్ టెస్టిమెంట్ లో 4 ఇన్సిడెంట్స్ మనం చూస్తాం. న్యూ టెస్టిమెంట్ లో మనం చూస్తే 5వదిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చేసాడు. ఆయన మన మధ్య నివసించిన కృపా సత్య సంపూర్ణుడిగా యోహాను 1:14 ఆయన మహిమను మేము కనుగొంటిమి. 6వదిగా నేడు దినాన్ని సంఘంలో ఉన్నాడు. 7వదిగా నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము. ఫ్రమ్ ఆల్ ది 7 ఇన్సిడెంట్స్ ఒకటే మనం చూస్తున్నాం, దేవుడు తన ప్రజలతో ఉండటం ఆయనకి ఇష్టం. కాబట్టి ఏ దినాన్నైతే నువ్వు మారు మనసు పొందావో, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వెరీ ఫస్ట్ మంత్, attach yourself to the dwelling place of God, the house of God. Don't be an independent believer. దేవుడు నా దగ్గర లేడా, దేవుడు మా ఇంట్లో లేడా. సరే, ఇప్పుడు కరోనా వైరస్ దినాల్లో ఓకే, సమ్ సోషల్ డిస్టెన్సింగ్, వీ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్. కానీ జనరల్ గా మనం చూస్తే చాలా మంది వితండవాదం చేస్తుంటారు. దేవుడు మా ఇంట్లో లేడేంటండి, నిన్ను విడవని అన్నాడు కదా. ఎస్, గాడ్ ఈజ్ విత్ యూ. నీ ఇంట్లో ఉన్నాడు, కానీ అదే దేవుడు సమాజంకు కూడట మానక అంటాడు. ఒక పక్కనే తీసుకొని రెండోది తీసుకోకుండా ఉండొద్దు. మొదటి నెలలోనే ఆ ప్రత్యక్ష గుడారం నిలబెట్టబడింది. అఫ్ కోర్స్ దట్ ఈస్ ద నెక్స్ట్ ఇయర్. అది అంటే నేను మాట్లాడేది ఏంటంటే మొదటి నెలలో జరగవలసిన సంగతులు. యు మస్ట్ కమ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, దట్ ఈస్ యు మస్ట్ బి బోర్న్ అగైన్. లేకపోతే దేర్ ఈస్ నో మీనింగ్ ఇన్ టెల్లింగ్ ఆల్ దీస్ విషెస్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు పాపిగా ఉంటాయి, ఏం హ్యాపీ న్యూ ఇయర్? నీకు నరకానికి పోతావు చచ్చిపోతే. ఇంకేం హ్యాపీ ఏముంది? గొర్రె పిల్ల రక్తం క్రిందకి రా. రెండో సంగతి మనం చూస్తే దేవుని యొక్క ఆలయముగా మారు. దేవుని యొక్క ఆలయంగా మారాలంటే ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఆ సంతోషంలో మోషే ఓ పాట పాడేశాడు. మిరియామేమో డ్యాన్స్ కూడా చేసింది. అమలాకులందరూ చేరారు చుట్టూను, వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేశారు సంతోషంతో. ఓకే, మంచిదే. నిర్గమకాండం 15:17 అనుకోకుండానే మోషే అనేసాడు, నీ పరిశుద్ధాలయమందు. Moses was singing about the sanctuary of God, but God was silent. God has not spoken about the sanctuary in 15th chapter of Exodus. నిర్గమకాండం 15వ దేవుడు దేవాలయం గురించి కానీ, ప్రత్యక్ష గుడారం గురించి కానీ ఆయన మాట్లాడలేదు. సమాజ మందిరం గురించి కానీ ఎప్పుడు మాట్లాడాడంటే 25:8 మాట్లాడాడు. 15లో మోషే నీ పరిశుద్ధాలయం అని చెప్పినప్పటికీ దేవుడు మాత్రం 25వ వచ్చే వరకు కూడా హీ వాజ్ సైలెంట్. 25:8 నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నాకు ప్రత్యక్ష గుడారమును నిర్మింపవలెను. వై? వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్? వై ద లార్డ్ డిలేడ్ 10 chapters? 10 అధ్యాయాలు ఎందుకు ఆగాడు ఆయన అంటే, ఈ 10 అధ్యాయాల్లో మనం చూస్తే 3 రకాలైనటువంటి నియమాలు ఇచ్చారు. ఏంటది? 1 ఈజ్ ద మోరల్ లా, నైతిక నియమం. అంటే దే ఆర్ ద 10 commandments. ఎలా నువ్వు జీవించాలి విత్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ నైతికత్వాన్ని, నీతిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి. సెకండ్, సెరిమోనియల్ లా, అంటే ఏమేమి సాక్రిఫైజెస్ అర్పించాలి, అంటే దట్ ఈస్ టువర్డ్స్ గాడ్. మోరల్ లా అంటే నీలో నీకది నీతివంతమైన జీవితం విత్ ఇన్ యువర్ సెల్ఫ్. సెరిమోనియల్ లా అంటే దట్ ఈస్ టువర్డ్స్ గాడ్, అబౌట్ ద ఫీస్ట్స్ అండ్ సాక్రిఫైజెస్. థర్డ్ ఈజ్ సోషల్ లా, అంటే ఇరుగు పొరుగు వారితో ఎలాగ నువ్వు ఉండాలా, నీ పొరుగువాడు గాడిద ఎక్కడో పడిపోయింది, నీ పొరుగువాడిది ఏది నువ్వు ఆశించకూడదు, లేకపోతే వాడికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి. 3 kinds of laws God has given to them from 15 to 25. ఆ 10 చాప్టర్లు, 10-11 చాప్టర్లు నైతికంగా నువ్వు ఎలా జీవించాలా, దేవునితో ఎలా జీవించాలా, ఇరుగు పొరుగు వారితో ఎలా జీవించాలా.
ఎప్పుడైతే ఆ 3 నియమాలకు కూడా ఇశ్రాయేలీయులందరూ ఎస్ వి విల్ ఒబే ఓ లార్డ్, మేము నైతికంగా మీ ఆజ్ఞలు పాటిస్తాము, నీకు అర్పణలు లేకపోతే పండుగలు ఇవన్నీ ఆచరించి నీ సన్నిధిలో మేము కనబడతాం. మూడవదిగా ఇరుగు పొరుగు వారి పక్షంగా ప్రేమాప్యాయతలతో మేము జీవిస్తాం. ఎవరి మీద ఏ క్రోధం కానీ కోపం కానీ మేము పెట్టుకోం. మేమందరం కూడా సోదరులమే, అందరం కూడా అదే రక్తం క్రిందకు వచ్చి బయటకు వచ్చాము. ఎప్పుడైతే వీటిని మేము పాటిస్తాము అని వాళ్ళు చెప్పారో అప్పుడు దేవుడు అన్నాడు, లెట్ దెమ్ మేక్ మీ ఏ శాంక్చురీ, అప్పుడు వారి మధ్యలో నివసిస్తాను. అంటే దాని అర్థం ఏదో మారు మనసు పొందామని చెప్పేసి ఊరందరితో కొట్లాడుతూ మొదలెడితే మన మధ్యలో దేవుడు ఉంటాడు కానీ హి విల్ బి సైలెంట్, ఇనాపరేటివ్, హి విల్ నాట్ ఆన్సర్ యువర్ ప్రేయర్. వ్యక్తిగత జీవితంలో నీతి నియమాలను పాటించకుండా, నైతికంగా జీవించకుండా, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రేమగల పరలోకపు తండ్రి అని చేతులు ఎత్తేస్తే అవ్వదు. అక్కడ దేవుని విషయంలోనూ నీలో నీవు ఇరుగు పొరుగు విశ్వాసులతోనూ ఏ రీతిగా జీవించాలో దేవుడిచ్చిన నియమాలు నెరవేరుస్తుంటే అప్పుడు అంటాడు, నౌ బికాజ్ యు సెడ్ వి విల్ ఒబే యు, యు మేక్ మీ ఏ శాంక్చురీ. క్రైస్తవ జీవితం చాలా సీరియస్ జీవితం. అది ఊరికే తేలిక కొట్టుపడేయకూడదు. మొదటి నెలలోనే వాళ్ళు దేవుని యొక్క మందిరంగా మారారు. మొదటి నెలలో ద టాబర్నకల్, అది కూడా దేవుడే చెప్పాడు. ప్రతిదీ కూడా దానికి సంబంధించిన మెటీరియల్స్ కావచ్చు, దానికి సంబంధించిన మెటల్స్ కావచ్చు, వాటి సైజెస్ కావచ్చు, లేకపోతే వాటి క్లాత్స్ కావచ్చు, అవి దేనికి సంబంధించినవి, పరిమాణం ఎంత, ఇవన్నీ కూడా దేవుడే డిక్టేట్ చేశాడు. దేవుని ద్వారా ఏర్పరచబడిన వారే కట్టారు. బెసలేలు యోధా గోత్రం నుంచి, దాని గోత్రం నుంచి అహోలీయాబు. 35వ అధ్యాయం నిర్మాకాండంలో మనం చూస్తాం. దేవుడు ఏమాత్రం పక్షపాతం వహించేవాడు కాదు. వారి ప్రయాణాలు సాగించినప్పుడు అరణ్యంలో ఫస్ట్ వెళ్ళే బ్యాచ్ ఎవరిదంటే యోధా, లాస్ట్ బ్యాచ్ ఎవరిదంటే దాను. అందుచేతనే యోధా గోత్రం నుంచి ఒకటి తీసుకున్నాడు, దాను గోత్రం నుంచి ఒకటి తీసుకున్నాడు. ఎస్, బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. లార్డ్ ఈజ్ నాట్ పార్షియల్. దేవుని ద్వారా ఏర్పరచబడి నమ్మకంగా ఉన్నవారు, దేవుడు వారికి ఆ ప్రజ్ఞ ఇచ్చాడట. అక్కడ కొత్త నిబంధనలో నీకు నాకు ఆ వరాలు ఇస్తాడు, ఆ ప్రజ్ఞ నీకు ఇస్తాడు, ఆ ప్రావీణ్యత నీకు ఇస్తాడు. కాబట్టి ఏర్పరచబడిన వారు మేము దేవుని కొరకు నిలబడతాం. మారు మనసు పొందిన వాళ్ళు అందరూ కూడా ఎప్పుడో మారు మనసు పొందారు. చాలా మంది లోకంలో కలిసిపోయారు. వాళ్ళ మధ్యలో దేవుని మందిరం అంతా దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు. మనకిద్దరు కుమారులు ఉన్నారంటే మంచోడి ఇంట్లో చాలా రోజులు ఉంటాం. ఆడెవడు తాగుబోతాడు ఇంట్లో, ఆడు మన కుమారుడే, ఆడి ఇంట్లో మనం ఉండం. రోజు గొడవ తెస్తుంటాడు. ఆడు మన కుమారుడు కనుక ఏదో చూస్తాకి వెళ్తాం, సాయంత్రానికి ఏదో తాగేసి వస్తాడు. ఓరు బాబు నాకు టికెట్ తీరా, మా ఊరు పోతానట్టమ్మా. అక్కడ ఇష్టం ఉంది ఆడు కుమారుడైనా కానీ. అలాగే దేవుడు కూడా ఒబీడియంట్ చిల్డ్రన్. ఎస్, వి విల్ ఒబే ద మోరల్ లా, ద సెరిమోనియల్ లా, ద సోషల్ లా. అప్పుడు మీరు నాకు కట్టిన మొదటి నెలలో. సో గాడ్ డెలివర్స్ us ఫ్రమ్ ఈజిప్ట్ టు అటాచ్ us టు ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, నాట్ టు రోమ్ ఇండిపెండెంట్లీ. అందుచేతనే పౌలుకి అంత ప్రత్యక్షత ఇచ్చాడు సంఘం గురించి. అపోస్తలుల కార్యాలు 2:42 కావచ్చు, హెబ్రీ 6:1-2 కావచ్చు. ఈ విషయాలన్నీ కూడా పౌలుకి ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. కాబట్టి నెవర్ ట్రై టు లివ్ ఎన్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ లైఫ్. బి అసోసియేటెడ్ విత్ అదర్ బిలీవర్స్. వాళ్ళు నీకు కావాలా, నువ్వు వాళ్ళకి కావాలా. ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఒకరి భారాలు ఒకరు భరిస్తాం, కొట్లాటలు వద్దు. అప్పుడు దేవుడు మన మధ్యలో సంతోషంగా ఉంటాడు, అప్పుడు మనల్ని నడిపిస్తాడు. హి విల్ గైడ్ us.